అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన దీనురాలను తండ్రి వారం అంతైనా మీరు కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా మరి నీ చిత్తమైతే ప్రభా ఈ దినము చిన్న పాటను వాక్యమును పెట్టాలని ఆశపడుచున్నాను ప్రభా మరి నాకు తోడై ఉండండి, నా నోటికి తోడై ఉండండి, ప్రార్థన అంతట్లో తండ్రి మీరు ఉండండి, పాటలో ఉండండి, వాక్యంలో ఉండండి అయ్యా. నన్ను తండ్రి ప్రభా దీవించండి. ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వారిని కూడా మీరు దీవించి ఆశ్రయించి ఫలింపచేసి అయ్యా నీ రాకడకు తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని సమస్తమైన ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామం నడుచున్నాము పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. నా పేరు చెప్పలేదు కదా, నా పేరు కొడకల్ల సుజాతమ్మ, లష్కర్ సింగారం హన్మకొండ. నా భర్త పేరు కొడకల్ల సంబయ్య. పాట పాడుకున్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఆ ఒక్కడెవరని వెతికినప్పుడు నీటి మంతుడ ప్రాణమును పిలిచితివయ్యా. ఆ ఒక్కడెవరని వెతికినప్పుడు నీటి మంతుడ ప్రాణమును పిలిచితివయ్యా. విశ్వాసులకు తండ్రి వంటివి, అబ్రహాముగా పేరు మార్చితివయ్యా. విశ్వాసులకు తండ్రి వంటివి, అబ్రహాముగా పేరు మార్చితివయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. పాపపు జనమును పాడు చేయగా యథార్థముగా ఉన్న నోహావుతో, పాపపు జనమును పాడు చేయగా యథార్థముగా ఉన్న నోవాహుతో, నీతిమంతులను కాపాడుటకై పడవ ఒకటి చేయమంటివి. నీతిమంతులను కాపాడుటకై పడవ ఒకటి చేయమంటివి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. ఐగుప్తులో మా పితరుల మూలుగులు విన్న పరిశుద్ధుడా. ఐగుప్తులో మా పితరుల మూలుగులు విన్న పరిశుద్ధుడా. సాత్వికుడైనా మోషను నిలబెట్టి
సాత్వికుడైన మోషను నిలబెట్టి నీ ప్రజలైన వారిని రక్షించితివయ్యా. సాత్వికుడైన మోషను నిలబెట్టి నీ ప్రజలైన వారిని రక్షించితివయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఇశ్రాయేలీయులను హింసించిన దుర్మార్గుడైన సౌలును దూతగా మార్చి, ఇశ్రాయేలీయులను హింసించిన దుర్మార్గుడైన సౌలును దూతగా మార్చి పరిశుద్ధ సంఘములు స్థాపించితివయ్యా. పరిశుద్ధ సంఘమును స్థాపించితివయ్యా. శ్రీకరుడా శుభకరుడా, శ్రీకరుడా శుభకరుడా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా, మా బ్రతుకులు మార్చిన సజీవుడవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మధ్యలో కొంచెం కనబడ్డ క్షమించండి. అది నేను రాసిన ఈ మధ్యలో మరి పాడుతున్న పాటలు నేను రాసినవి. దయచేసి మరి మీరు మనసుకు ఇబ్బంది పడద్దు, క్షమించండి. వినండి, దైవజీవనంలో పొందండి. పోయిన వారము మరి వీడియోలో రోమా పత్రిక 8వ అధ్యాయమును చదువుకున్నాము. మరి అదే అధ్యాయంలో మరి మిగతాది కూడా మరి చదవాలని ఆశపడుతున్నాను. అప్పుడు 17 వరకు, మొదటి నుండి 17 వరకు చదువుకున్నాం. మరి 18వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ వీడియోలో ప్రజెంట్ చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి. మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతాము. అంతేకాదు
ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఏలయనగా మనము నిరీక్షణ గల వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరి యందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుంటప్పుడు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.